డాక్టర్ గారు మరొకరి విధంగా అడుగుతున్నారండి. నాకు పెళ్ళై 5 సంవత్సరాలైంది. నేను ఈ మధ్య సడన్గా అంగస్తంభాల సమస్య ఎదుర్కొంటున్నాను. ఎంత అందమైన అమ్మాయిని చూసినా ఫీలింగ్స్ కలగడం లేదు. భార్య మీద అసలు ఫీలింగ్సే లేవు. సెక్స్లో పాల్గొన్నప్పటికీ వీర్యం పడడం లేదు. ఏమిటిదంతా? నాకేమైంది? నాకేమీ అర్థం కావడం లేదు. పరిష్కారం తెలియజేయండి అంటూ అడుగుతున్నారు. ఈయనకి పెళ్ళి 5 సంవత్సరాలు అయింది. సడన్గా మాత్రం అంగస్తంభం వైఫల్యం వచ్చాయి. అందరూ బాగానే చేశారు. అకస్మాత్తుగా అంగస్తంభం వైఫల్యం వచ్చాయి. భార్య మీద ఏం మోజు లేడు, ఏం లేదు. ఎందుకని? చాలా వరకు ఇలాంటిది మానసిక స్థితి అండి, సైకలాజికల్ కండిషన్. చాలా రేర్ కండిషన్ మాత్రం టెస్టోస్టెరాన్ హార్మోన్ తగ్గడం. టెస్టోస్టెరాన్ హార్మోన్ తగ్గితే కూడా ఇలా జరుగుతుంది. కానీ ఈయన విషయంలో టెస్టోస్టెరాన్ హార్మోన్ అంటే కూడా ఈయన మానసిక స్థితి 2 రకాలు అవచ్చు. ఒకటి, ఆడి మీద ఎవర్షన్ వచ్చి ఉండదు, ఏదో ఇద్దరి మధ్య చక్కని రిలేషన్షిప్ ఉండి ఉండదు, అక్కడ దెబ్బతింది, ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ దెబ్బతిని ఉండాలి, అదొక కారణం. కానీ ఆయన గుర్తించలేదు. ఆవిడ మీద ఏదో ఒక రకమైన అనుభవం అనండి, ఎవర్షన్ అనండి, అది ఒకటి. లేదా ఈయనకి ఇంకే అమ్మాయి మీద కాస్త మోజు కలిగి ఉండాలి. ఆయన మనసు డైవర్ట్ అయింది ఇంకోళ్ళ మీదకి, ఇంకో అమ్మాయి మీదకి. అయితే ఆమెతో సెక్స్ లేకపోవచ్చు, వేరే విషయం. కానీ ఇంకో అమ్మాయి ఆయన మనసును ఆకట్టుకుంది. ఇలాది ఈయన మనసు అమ్మాయి పారేసుకోవడంతో ఈయనకి అబ్బాయి మీద వీడి మీద మోసిపోయింది. ఎందుకంటే ఆవిడే మనసులో వెళ్తుంది, వీడి మీద అట్రాక్షన్ లేదు. ఎప్పుడైతే మనసు ఇంకొకరిని పారేసుకుంటారో భార్య మీద మనసు కలగదు, సెక్స్ చేయాలనిపించదు. ఆవిడ పక్కన పడుకున్నా ఆవిడ ఎంత ప్రేరేపించకుండా వీడికి మూడు రాదు. అలా అనిపిస్తే చాలా కామన్, దట్ ఈస్ వెరీ కామన్. ఎవరైనా అంతలో సెక్స్లో పాల్గొని సెక్స్లో సడన్గా మానేస్తే కారణం ఏంటంటే వీళ్ళు ఎక్కడ మనసు పారేసుకున్నారు, ఏ అమ్మాయినా వల్ల వేసుకుంటుందేమో అని చూసుకోవాలి, అంతే. లేదా హార్మోన్ లోపం, ఏమైనా హార్మోన్ లోపం వచ్చిందా అని చూడాలి. థైరాయిడ్ లోపం వచ్చిందా, టెస్టిన్ హార్మోన్ తగ్గిందా, కొలెస్ట్రాల్ పెరిగిందా, ప్రోలాక్టిన్ హార్మోన్ పెరిగిందా, లేకపోతే ఎందుకైనా అలసట ఎక్కువ ఉంటుందా, ఏంటి దేనివల్ల వచ్చి స్ట్రెస్ ఫ్యాక్టర్ ఎక్కువ ఉందా, ఇవి చూడాలి. కానీ సాధారణ మాత్రం అంచేత ఒకసారి డాక్టర్ దగ్గర కౌన్సిలింగ్ పొందితే వీటన్నిటికి మనం, కానీ ఒకసారి టెస్ట్ చేయించేది, హార్మోన్ టెస్ట్ చేయించేది, కౌన్సిలింగ్ పొందితే మాత్రం ఆల్ రైట్. కౌన్సిలింగ్ పొందితే చాలా వరకు ఆయన పరిస్థితి చక్కదిద్దుబడుతుంది. ఈవెన్ ఇలాంటివంటి చాలా వరకు సైకలాజికల్ ఫ్యాక్టర్స్ అండి, సైకలాజికల్ ఫ్యాక్టర్స్, దాన్ని మనం కరెక్ట్ చేస్తే నార్మల్. చూసారు కదండి ఇవాల్టి సుఖజీవనం కార్యక్రమం. మీకు కూడా లైంగిక సమస్యలు కానీ సంతానలేమి సమస్యలు ఏమైనా ఉంటే మీ సమస్యలను వాట్సాప్ ద్వారా పంపొచ్చు. 8008532087 అనే నెంబర్కి వాట్సాప్ చేయండి.